అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 11 గీతా జయంతి సందర్భంగా పురాణాల్లో చెప్పబడిన నాకు తెలిసిన ఈ బ్రహ్మదేవుడు చెప్పిన ఈ బ్రహ్మగీతను గురించి మీకు తెలియచేస్తున్నాను. పౌండ్రక వాసుదేవుని వృత్తాంతాన్ని వివరిస్తుంది బ్రహ్మగీత. అతను ఒక రాక్షసాంశ సంభూతుడు. అచ్చంగా కృష్ణుడిలా అలంకరించుకునేవాడు. నకిలీ శంఖచక్రాలు ధరించేవాడు. దీంతో కృష్ణుడు, నువ్వే కనుక అసలైన వాసుదేవుడు అయితే వచ్చి నీ చక్ర శంఖ గద పద్మాలను విడిపించుకుని వెళ్ళు అని సవాల్ విసిరాడు. ఆ అసురుడు అజ్ఞానంతో యుద్ధానికి బయలుదేరాడు. కృష్ణుడు సంధించిన ఆయుధాలు పౌండ్రకుడిని వధించి వచ్చి కృష్ణుడిని చేరుకున్నాయి. అలా ప్రపంచానికి ఓ నకిలీ పరమాత్మ బాధ తప్పింది. ఈ గీత మనిషిలోని దాతృత్వాన్ని కీర్తిస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుందని భరోసా ఇస్తుంది. తలరాతలు రాసే విధాత గురువుగా మారి గీతను బోధించడం బ్రహ్మగీత ప్రత్యేకత. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.